ప్రభుత్వ ఉద్యోగ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిద్దామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బిఎస్ బోస్ పిలుపునిచ్చారు. ఈ నెల 16వ తేదీన దేశవ్యాప్తంగా జరగనున్న కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్లను జయప్రదం చేయాలని కోరుతూ ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి మిర్యాల సాముల ఆధ్వర్యంలో కాప్రా మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో బిఎస్ బోస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. కాప్రా మున్సిపల్ కార్యాలయం నుండి ఈసీఐఎల్ చౌరస్తా వరకు మున్సిపల్ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాప్రా ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి మిర్యాల సాయిలు, మేడ్చల్ జిల్లా సిపిఐ సహాయ కార్యదర్శి జి దామోదర్ రెడ్డి, శంకర్రావు, నర్సింగ్, శివ తదితరులు పాల్గొన్నారు. కుదరదండి. మన ఆదాయం రోజుకెంత? రోజుకు 1000 రూపాయలు కూడా లేదు, 600-700. అది కూడా 1800 వస్తే 17000 ఇస్తున్నారు. అంటే ఎంత? 500 మనకి. మన రోజు పని చేస్తే 500 జీతం. ఆదాని గాడికి గంటకి 1000 కోట్ల రూపాయలు వస్తుందట. ఆడు ఏం కష్టపడుతున్నాడు? నేను ఎండలో ఉన్నా, కష్టపడుతున్నా, మురుగు వాసన చూస్తున్నా, దుమ్ము వాసన చూస్తున్నా, నాకు మాత్రం 500 అంట. అది కూడా రేవంత్ రెడ్డి గారు ప్రగతి భవన్ ఎట్లయితే బదులు కొట్టిండో ఆయన దగ్గర పోయి, అయ్యా మా సానుకూలంగా మా సమస్యలు విన్నవించుకుంటామని మేము 4 నెలలు కూర్చుండబెట్టి 1800 మందిని మమ్మల్ని కూర్చుండబెట్టి మమ్మల్ని అరోగతి చేసిన కేసీఆర్ ఇవాళ అరోగతి ఆయన అయిండు మా ఉసురుముట్టి అని. ఇప్పుడు మాకు అవన్నీ వద్దుగా పోయింది. ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం మాకు కొత్తగా నూతనంగా మా అందరికీ జీతాలు పెంచి సుఖ సంతోషాలతో మా పిల్లలను మమ్మల్ని పర్మనెంట్ చేస్తే అందరు మమ్మల్ని పర్మనెంట్ చేయాలి. ఇలా ఆర్టీసీ వాళ్ళని చేసిండు, విద్యుత్ శాఖ వాళ్ళని చేసిండు, అందరినీ చేసిండు. ఇలా ఎవరు కానిస్టేబుల్ అని చేస్తున్నాడు. కానీ చెత్త ఊడ్చుకున్న వాళ్ళని మమ్మలను కనీసం ఆ ఊసు లేదు. కనీసం మమ్మల్ని మీద దయ ఉంచి ఆ ప్రభుత్వము ఇప్పటికైనా కళ్ళు తెరిచి, ఇది సార్వత్రిక సమ్మె ఉండే దేశవ్యాప్తంగా సమ్మె అయింది, ఎప్పుడు ప్రతి ఏటా జరుగుతుంది. ఇది ఇప్పటికైనా సార్వత్రిక సమ్మె 16వ తారీఖు ఉన్నది. 16వ తారీఖు మేమందరము మళ్ళా మంచిగా నిదానంతో ప్రశాంతంగా చేస్తామని మా కార్మికులందరి తరపున నుంచి చేస్తున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు ఇవే గతి. మాకు రోడ్డు ట్యాక్స్ వేస్తారు, మేము రోడ్డు మీద పని చేస్తాం, మాకు రోడ్డు ట్యాక్స్ వేస్తారు. 17,500 జీతం అని చెప్తారు, 15,250 చేతిలో పెడతారు. మా బతుకులు అంతే ఉన్నాయి. మళ్ళా 10 రోజుల జీతం వాళ్ళ దగ్గర పెట్టుకొని మాకు జీతం ఇస్తారు. మాకు ఫస్ట్ నెల కాదు, 20 తారీఖు నెల 10 రోజుల జీతం వాళ్ళ మీదనే ఉంటది. అట్లా పెట్టుకొని మాకు జీతం ఇస్తారు. ప్రభుత్వాన్ని చాలా మమ్మల్ని కష్టపెడుతారు. ఆ కష్టాలు బంద్గా అయ్యేటట్టు మీరు మంచి 30 ఏళ్ళ పని చేస్తున్నాం. మాకు పర్మనెంట్ కావాలి. మేము పనికి కనీస వేతనం, పని చేసినందుకు కనీస వేతనం మాకు ఇవ్వాలి. ఏ ప్రభుత్వం అయినా మమ్మల్ని కష్టపెడుతుంది. ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకొని మంచి జీతం మాకు ఇస్తే మంచిగా చేస్తాం. ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపిస్తాం. మాకు పర్మనెంట్ కావాలి. ఇండ్లు ఇవ్వాలి, రామ్కి ఒప్పందాన్ని రద్దు చేయాలి, పండుగ సెలవులు ఇవ్వాలి. ఇవే మా ముఖ్యమైన డిమాండ్స్. ఇక్కడ ఇంకా వేరే డిమాండ్స్ ఏం లేవు. ప్రభుత్వం ఇవ్వనట్లయితే రాబోయే కాలంలో ఇలాంటి ధర్నా కార్యక్రమాలు చేయగలుగుతామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఎన్నో ప్రభుత్వంలో జీతం పెంచారు కదా, అది అమలు అవుతుందా కేసీఆర్ ప్రభుత్వంలో? మేడం, అది కూడా టైంకి వస్తలేదు. గత ప్రభుత్వంలో చేసిన జీతం కూడా టైంకి ఇస్తలేదు. వెనుక ముందు మాకు జీతాలు ఇస్తున్నారు. అది కూడా మేము పోరాటాలు చేస్తూనే వచ్చినాయి, ఊరికేం రాలే. ఇక్కడ ఉన్న కార్మికులు సర్కిల్ నెంబర్ 1లో జైలు కూడా పోయారు 2 కార్మికులు. ఇక్కడ సమ్మె చేస్తే గతంలో 2 మున్సిపల్ కార్మికులు జైలు కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ మేము పోరాటం తెలుసుకునేదే కానీ వాళ్ళని ఇచ్చింది ఏం లేదు. మా గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది ఏం లేదు, ఉనికిచ్చింది ఏం లేదు. మాకు అక్కడ మేము కష్టపడి మేము ధర్నాలు చేసి మాకు కడుపుకు సాల్తారని చెప్పేసి అడుగుతానే వాళ్ళు మాకు ఇచ్చారు. మాకు చేసింది అమలవుతుంది. అప్పుడు చేసింది అమలవుతుంది. ఇప్పుడు మాకు